అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మోల్లిన్. పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయం కాబోతుందా అంటే ఎస్ అనే మాటలు వినబడుతున్నాయి. అదేంటి, యుద్ధం ఆపేసాం కదా, ప్రపంచ పటం నుంచి ఎలా మాయం అవుతుంది అని కదా మీ అనుమానం. కానీ ఒక చిన్న పద్యంతో నేను స్టార్ట్ చేస్తా. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత గాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన గారి పద్యం. నిజంగా పాకిస్తాన్ బీరాలు పలికింది, తొడలు కొట్టింది, మీసాలు మెలేసింది, భారతదేశాన్ని ఓడించామంది. అది కూడా కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా. భారతదేశం దిక్కులేని కుక్కన కొట్టినట్టు కొట్టినా అసలు పాకిస్తాన్ ఎక్కడ తగ్గలే. ఎందుకు అనంటే, మేము సూపరు తోపు, ఎన్నో విమానాశ్రయాలను మేము ధ్వంసం చేసాం, అలాగే భారతదేశ ఆస్తులన్నీ చిన్నాభిన్నం చేసేసాం అని తొడలు కొట్టుకుని అక్కడ ఉన్న సోషల్ మీడియా ద్వారా అక్కడ ప్రజల్ని మభ్యపెట్టడానికి చూసింది. కానీ భారత్ దానికి ధీటుగా సమాధానం ఇచ్చింది. ఫేక్ ఏది రియల్ ఏది, ఫేక్ ఏది రియల్ ఏది, ఇట్లా ప్రతి దానికి ఫ్యాక్ట్ చెక్ చెప్పుకుంటూ మొత్తం అన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచింది. నిజం చెప్పాలనంటే పాకిస్తాన్ కోలుకోవడానికి మరొక 30 సంవత్సరాలు పడుతుంది. మొన్న వారం రోజులు చేసిన యుద్ధానికే నిజంగా భారతదేశం తను అనుకుని ఒక నెల రోజులు యుద్ధం చేస్తే పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా పోతుంది. ఇదంతా ఎందుకంటే నిజంగా మ్యాప్లో లేకుండా పోద్దా, ఎప్పుడు పోతుంది అని కదా మీ అనుమానం. అయితే నిజంగా మ్యాప్లో లేకుండానే పోతుంది. ఎట్టకేలకు బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకుంది ఈరోజు. మీరు ఎన్నది నిజమే. ప్రభుత్వ ఏర్పాట్లు సన్నాహాలు చేసుకుంటుంది. క్వెట్టాలో కొత్త పార్లమెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది. భారత్ సహా పలు దేశాలు మీ దేశంలో ఎంబసీలు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి, ఎంబసీలు కూడా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది. పాక్ నుంచి స్వతంత్రం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాపం చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది. నాకు తెలిసి 1977 సంవత్సరం నుంచి అప్పటి నుంచి కూడా ఈ లిబరేషన్ ఆర్మీ తన పోరాటం కొనసాగిస్తూనే ఉంది, మాకు సపరేట్ దేశం కావాలి అని. మరి ఈ లిబరేషన్ ఆర్మీ సహా పలు సంస్థలు దశకాలుగా పోరాడుతున్నాయి. ఈ పోరాటానికి ఇప్పుడు శుభం కార్డు పడింది అని అనుకోవచ్చు. ఈ యుద్ధం సందర్భంగా వారి ఆశలు ఆశయాలు ఒక్కసారిగా ఫలించేశాయి అని చాలా హ్యాపీగా ఉన్నారు బెలూచిస్తాన్. మరి బెలూచిస్తాన్ది 75 ఏళ్ల స్వతంత్ర పోరాటం, ఖాన్ ఆఫ్ ఖలాత్ పాలనలో స్వేచ్ఛగా ఉన్న ఈ రాజ్యం 1948లో మరి బలవంతాన పాక్ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా దేశంలో కలిపేసుకుంది. పాకిస్తాన్ భూభాగంలో 44% బెలూచిస్తాన్దే. ఈ బెలూచిస్తాన్ పౌరులందరూ కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. పాక్ జనాభాలో వీరి వంతు 7 నుంచి 8% ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్ విడిపోవడం వల్ల పాక్కి వచ్చే నష్టాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. మొట్టమొదటిది, నైసర్గికంగా పాక్ మరింత బలహీనపడిపోతుంది. మొత్తం పాకిస్తాన్లో 44% వేరుపడడం అంటే మామూలు విషయమా? దాదాపు సగం లేచిపోయినట్టే లెక్క. అయితే దీనికి తోడు సింధ్, గిల్లిట్, బల్టిస్తాన్ సైతం వేరుపడే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో మరో దెబ్బ. రెండో సమస్య ఏంటంటే, చైనా ఇన్నాళ్ల పాటు ఉచిత సహాయాలు చేసిందే బలూచిస్తాన్ చూసి. ఇక్కడ డ్రాగన్ కంట్రీ ఇదివరకే హైబ్రిడ్ రోడ్లు వేసి ట్రాక్లు నిర్మించడం వంటి బలూచీలు వీటన్నిటిని ధ్వంసం చేస్తున్నారన్న ఆలోచన కొద్దీ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించేసినటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టేసింది. అంతేకాకుండా గద్వార్ పోర్టు నిర్మించి చైనా పడుతున్న పాట్లు మొత్తం బూడిదలో కలిసిపోయాయి. మరి దీంతో ఇకపై పాకిస్తాన్కి చైనా తన వ్యూహాత్మక సహకారాన్ని అందించే అవకాశం ఉండదు. నిజం చెప్పాలేనంటే ఏకాకి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి చైనా విదేశాంగ మంత్రి మొన్న చెప్పిన మాట ఏంటంటే, మీ దేశ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగితే మేము అడ్డుకుంటామని. అది PL-15 సరఫరా చేసింది కూడా అందుకోసమే. అలాంటి సహకారాలు ఇకపై చైనా చేయకపోవచ్చు కూడా. ఎందుకంటే బలూచిస్తాన్ వచ్చింది కదా, చైనాకు కావాల్సింది బలూచిస్తాన్, అందులో ఉన్న అశేష విశేష ఖనిజ సంపదలు. అంతేగాని పాకిస్తాన్ దాని ప్రేరేపిత ఉగ్రవాదం కోసం కాదు. ఇకపై చైనా ఏదైనా సహాయం చేయాల్సి వస్తే నేరుగా బలూచిస్తాన్కే చేసే అవకాశం ఉంది. దీంతో పాక్కి ఇటు గోడ దెబ్బ, అటు చెంప దెబ్బ, అబ్బో రెండూ తగిలేశాయి. ఇక ఒక్క బలూచిస్తాన్ని వేరు చేసుకోవడం అంటే పాకిస్తాన్ దాదాపు సగం శక్తిని కోల్పోయినట్టే. వారు మొన్న ఒక ట్రైన్ని హైజాక్ చేసి మరి మా సత్తా ఏంటో నిరూపించుకున్నాం, మీ సత్తా ఏంటో నిరూపించుకోండి అని ఒక్క ఆ ట్రైన్ని హైజాక్ చేస్తే పాకిస్తాన్ విడిపించుకోలేనంత దీనస్థితిలో ఉంది. మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలా చెప్పగానే మొన్న పాకిస్తాన్ అయితే చేతులు ఎత్తేసింది. ఇక భారత్లో జరిగిన యుద్ధంలో క్వెట్టాలోని పాక్ ప్రధాన సైనిక కార్యాలయంపై దాడులు చేసి తరిమి కొట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ యువకులందరూ తీసుకుని వచ్చి వాళ్ళ ఆర్మీలో కలుపుకునేది. ఎందుకు అనంటే వాళ్ళందరినీ కూడా ఏదో ఒక పాలేర్లు టైపు ఇంకా చాలా దీన స్థితిలో వాళ్ళని తీసుకుని వచ్చేసి ఆ ఆర్మీలో చేరితేనే మీకు భోజనం ఉంటుంది లేదా మీకు బ్రతకడానికి దిక్కు ఉంటుంది అన్న టైప్లో వాళ్ళని రాచి రంపాన్ని పెట్టి వాళ్ళని బలవంతంగా జాయిన్ చేసుకునేవారు. ఈ విషయం అజిత్ దోవల్ ఎప్పుడో చెప్పేశారు. ఈసారి కానీ ముంబై తరహా దాడులు రిపీట్ అయితే మీ నుంచి బలూచిస్తాన్ వేర్పడడం ఖాయమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కొందరు వేర్పాటువాదులు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ సైనిక శిక్షణ తీసుకుని మరీ పాకిస్తాన్తో పోరాడారు. బలూచిస్తాన్ ఇండిపెండెంట్ నేషన్ అయిందంటే పాక్ రెక్కలు తెగిపోయినట్టే. ఇక బలూచిస్తాన్ పోయి చైనా సపోర్ట్ కూడా కనుమరుగైపోవడం ఖాయం. ఎందుకు అనంటే తెలిసిందే కదా, చైనా చేసింది పాకిస్తాన్ మీద ప్రేమ పెరిగిపోయి కాదు, బలూచిస్తాన్లో ఉన్నటువంటి సంపద కోసం. నిజంగా భారతదేశం యుద్ధం చేసి చాలా మంచి పని చేసింది. మోదీ హెడ్స్ ఆఫ్. ఎందుకు అనంటే ఎవరు శత్రువులు ఎవరు మిత్రులో తెలిసిపోయింది. ఆల్రెడీ చైనా ఎప్పటి నుంచో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మరొక బలమైన మిత్రుడు పాకిస్తాన్కి ఎవరో తెలుసా? తుర్కియో. భారతదేశానికి తుర్కియో నుంచి ఎన్నో దిగుమతి అవుతూ ఉంటాయి. నిజంగా యాపిల్స్ కానివ్వండి, అలాగే మార్బుల్స్ కానివ్వండి, సిరామిక్స్ కానివ్వండి, ఇలా ఒకటి కాదు ఎన్నో. కానీ ఇప్పుడు భారత్ తుర్కియోకి గోబలంపకే ఒకటి ఇచ్చింది. ఏవైతే యాపిల్స్ దిగుమతి చేసుకుంటున్నామో అవి ఆపేస్తున్నామని ఈ పళ్ళ అసోసియేషన్లో ఉంటాయి కదా, వాళ్ళందరూ అది చెప్పేశారు. అలాగే సిరామిక్ కానీ అట్లాగే మన మార్బుల్ కానీ ఏదైతే ఉందో దాన్ని మేము ఆపేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి ఇండియాకి సంబంధించినటువంటి వ్యాపారులు వాళ్ళు కూడా అక్కడ గేట్లు మూసేశారు. ఇక చైనా విషయానికి వద్దాం. చైనా తను నిజంగా చావు తప్పి కన్ను లొట్టబోయింది చైనాకి మొన్న యుద్ధంతో. ఎందుకు అనంటే పాపం ఎన్నో ఆయుధ సంపత్తి సామాగ్రులన్నీ కూడా పాకిస్తాన్కి ఇచ్చింది చైనాయే కదా. మరి చైనా చేసిన మరి ఈ సహాయాన్ని దృష్టిలో పెట్టేసుకునే పాకిస్తాన్ మన మీదకి కాలు దువ్వింది. కాలు దువ్వితే ఏమైంది? నిజంగా దీపావళి సామాగ్రిలాగే అవి పేలాయి తప్ప ఎటువంటి ఆస్తి నష్టాన్ని భారతదేశానికి కలిగించలేకపోయాయి. ఎందుకు అనంటే వాటిలో పసలేదు. అలాగే చైనా పాకిస్తాన్కి చేసినటువంటి సహాయం ఏదైతే ఉన్నాయో మిసైల్స్ కానివ్వండి, ఆయుధ సంపత్తి కానివ్వండి, అన్నీ కూడా ఫేక్. మనకు తెలిసిందే కదా, చైనా నుంచి దిగుమతి చేసుకున్నది ఏదైనా సరే ఒకసారి పనిచేసిందంటే మళ్ళీ దాన్ని బాగు చేయించుకోవడానికి ఉండదు, దాన్ని మళ్ళీ డస్ట్బిన్లో వేసేయడం అని. అట్టి మాదిరిగానే పాకిస్తాన్ భంగపడిపోయింది. భారతదేశం తిప్పి కొట్టేసరికి ఏం చేయాలో తెలియక బేలతనంగా కళ్ళు పైకి చూస్తూనే ఉంది. ఇక చైనా అర్రే మేము సప్లై చేసిన ఏం కాదు, ఆయుధ సంపత్తి అంతా కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుందో పాకిస్తాన్ మాకు తెలియదు అనే మాట కూడా దాటవేసే సందర్భం కనబడుతుంది. ఇక తుర్కీ అయితే రావుడో దేవుడో భారతీయులు మమ్మల్ని ఇలాగ అపార్థం చేసుకున్నారు, అసలు ఆ డ్రోన్లు మాయే కాదు అని ఇప్పుడు కొత్త స్వరం అందుకుంది. ఆ డ్రోన్లు తుర్కీయో నుంచి వచ్చినవే. ఇప్పటికింకా కూడా పాకిస్తాన్ నిన్నటి వరకు కూడా మన మీద ఉపయోగించినటువంటి దాని ఏంటి మానవరహిత డ్రోన్లు అన్నీ కూడా ఈ తుర్కీయో నుంచి వచ్చినవే. అవి కూడా ఫెయిల్యూర్. మరి పాకిస్తాన్ వీళ్ళిద్దరిని చూసుకుని కాలు దూతం పట్టింది. మరి ఇప్పుడు బలూచిస్తాన్ అందులో ఉన్నటువంటి ఆర్మీ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ ఆర్మీకి ధీటుగా వాళ్ళని ఎదుర్కోవడం, అక్కడే వాళ్ళు అంతర్గతంగా పోరాటాలు చేసుకోవడం, పాకిస్తాన్ ఆర్మీని చాలామందిని మట్టుపెట్టడం, అది భారతదేశానికి చాలా సంతోషకరమైన విషయమైనా భారతదేశం ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు. ఎందుకనంటే పాకిస్తాన్ అంతర్గత విషయాలు మేము కల్పించుకోవాలని ఎప్పుడో చెప్పారు. ఇక బలూచిస్తాన్ ఏర్పాటువాదుల విషయానికి వస్తే వాళ్ళు మాత్రం సపరేట్ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు నుంచి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాట్లకు సన్నాహాలు చేసుకుంది. క్వెట్టాలో కొత్త పార్లమెంటు ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. అక్కడ పార్లమెంట్ని ఏర్పాటు చేసుకుని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ని ఏర్పాటు చేసుకుని ఫోటోలు కూడా సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది. ఇక జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మరి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే నేను ఇందాక చెప్పినట్టు చావు తప్పి కన్నులు అట్టబోయింది. ఇప్పుడు ఏం చేయాలి అన్న పరిస్థితి అయితే ఉంది. ఇక పాకిస్తాన్ మ్యాప్లో ఇంతే కనిపిస్తూ ఉంటుంది. ఇంత పాకిస్తాన్ని భారతదేశం పట్టించుకోదు. ఎందుకనంటే మరొక్కసారి ఇటువంటి చర్యలు కానీ భారతదేశంలో జరిగితే పాక్ ప్రపంచ పటం నుంచి మాయం అవుతుందని మోదీ చెప్పకనే చెప్పారు. ఇక బలూచిస్తాన్ది సపరేటు, పాకిస్తాన్ది సపరేటు. ఇప్పుడు బలూచిస్తాన్కి సహాయం చేయడానికి చైనా వస్తుంది తప్ప పాకిస్తాన్కి సహాయం చేయడానికి చైనా రాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఏకాకి. ఇటువంటి సందర్భంలో మరి ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం, ఉగ్రవాదుల్ని అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, ఉగ్రవాదానికి సమానంగా అక్కడ ఉన్నటువంటి సైనికులు తోడ్పాటును అందివ్వడం, ఇవన్నీ కూడా ఉండకపోవచ్చు. ఉంది అనంటే ఇక్కడ పాకిస్తాన్ ఉండదు.
ఇక్కడ పాకిస్తాన్ అనేది కనిపించదు. అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదు. అక్కడ మోదీ కొట్టిన దెబ్బ అటువంటిది. మరి ఈ దెబ్బ పాకిస్తాన్కి ఇంకా మింగుడు పడనటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే, మన భారతదేశం చాలా ఓపికగా, మన భారతీయులందరూ కూడా ఎంతో ప్రేమ స్వభావంతో మెలుగుతూ ఉంటాం. మనల్ని ఎవడైనా కిలికాడా వదలం, ఎవరిని మనం ముట్టుకోం. మరి ఇదే సూత్రంతో భారతదేశం ఉంది. అందుకనే భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఎంతో గౌరవం. కానీ ఈ పాకిస్తాన్ చేసినటువంటి పనికి భారతదేశం ఉపయోగించినటువంటి బ్రహ్మాస్ కానివ్వండి, మరికొన్ని క్షిపణులు కానివ్వండి, లేదా మనం అంతవరకు కూడా వెళ్ళలేదేమో నాకు తెలిసి, మరి భారతదేశం ఉపయోగించినటువంటి రాకెట్ లాంచర్లు కానివ్వండి, ఏమైతేనో పాకిస్తాన్కి చాలా చంపపెట్టుగా నిలిచాయి. ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్లో మొన్నటి వరకు చెప్పేది కదా, అంటే ఈ కాల్పుల విరమణ జరగన ముందు నుంచి కూడా పాకిస్తాన్ మేము అణ్వాయుధాలు తీసేస్తున్నాం, ఇదిగో తీసేస్తున్నాం, తీసేసాం, వేసేస్తున్నాం అనేవారు. ఇప్పుడు ఎందుకే విషయం ఏంటంటే, పాకిస్తాన్ అణ్వాయుధ కర్మాగారం నుంచి రేడియేషన్ వెలువడుతుంది. మరి అక్కడ మన వాళ్ళు ఏదైనా చేసి వచ్చారో లేదా కాల్చి వచ్చారో తెలియదు. కానీ ఇప్పుడు అమెరికా నుంచి మిలిటరీ సైంటిస్టులు అక్కడికి వెళ్ళడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ అణ్వాయుధ సంపత్తి దగ్గర ఉన్నటువంటి ఈ లీకేజీలన్నింటినీ కూడా చూసి అణ్వాయుధాలు ఎందుకు లీక్ అవుతున్నాయి, ఎందుకు రేడియేషన్ బయటకు వస్తుంది అన్నది, దాని గురించి పాకిస్తాన్ అమెరికా సహాయం కోరింది. అమెరికా నుంచి ఈ సైంటిస్టులు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇదే కనుక ఇది కంటిన్యూ అయితే పాకిస్తాన్ మరికొద్ది రోజుల్లో విపరీతమైన రేడియేషన్ ఎదుర్కొంటుంది, ఎన్నో రోగాలు బారిన పడుతుంది. అలాగే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి కుంటివాళ్ళుగా, గుడ్డివాళ్ళుగా వాళ్ళు మారిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు అంగవైకల్యాన్ని పొందుతారు అని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకనంటే అక్కడ ఈ అణ్వాయుధ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి లీకేజీలు అటువంటివి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అణ్వాయుధ పరిశ్రమల నుంచి లీకేజ్ అవుతున్నటువంటి ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బులు లేకపోవడంతో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికాతో కలిపి చేయించింది తప్ప భారతదేశం ఎప్పుడు కూడా మేము కాల్పుల విరమణ చేస్తామని చెప్పలేదు. ఎందుకంటే మరొక వారం రోజులు గట్టిగా కొడితే పాకిస్తాన్ ఎక్కడుందో అబే తొక్క తీసి ఎండబెట్టేద్దరు. కానీ ఇవన్నీ కూడా ఈ లీకులు. ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఎక్కడ దాచారు అనేది మొన్న వాళ్లే బహిరంగంగా చెప్పుకున్నారు. ఫలానా పర్వతాల్లో మేము ఈ అణ్వాయుధాలు ఉన్నాయి, అక్కడ కూడా మీరు వెళ్తారేమో, మరి మీరు వెళ్ళకూడదు. ఇట్లా వాళ్ళు ఫ్లోలో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. మరి నిన్న అజిత్ దోవల్ గారు అదే మాట అన్నారు, మీరు ఫ్లోలో మాట్లాడి కూడా మాకు ఈ విషయాలు పూర్తిగా తెలియదు, కానీ మీరు బాగానే తెలియజేశారని చెప్పారు. కానీ అక్కడ అణ్వాయుధ పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ని పాకిస్తాన్ ఆపలేకపోవచ్చు. కానీ అది దాన్ని శుభ్రం చేయడానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడానికి తన దగ్గర స్తోమత లేక మొన్న ఇచ్చినటువంటి కొన్ని బిలియన్ డాలర్ల అప్పును కూడా ఏం చేయాలో, ఎలా చేయాలో, అమెరికా ఇచ్చినటువంటి డబ్బులు దేనికి ఉపయోగించాలో అస్సలు సరిపోనటువంటి డబ్బులు అవి. మరి పాకిస్తాన్ ఏం చేస్తుందో మనం చూస్తూ ఉండాలి. పాకిస్తాన్ ఏం చేస్తుందో పాకిస్తాన్కే తెలియాలి. ఇక భారత్ని తలుచుకుంటే చాలు పాకిస్తాన్ నిద్ర పట్టదు. ఎందుకనంటే ఏకాకైపోయింది. బలూచిస్తాన్ మరి మనందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ ఈరోజు ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. మరి పాకిస్తాన్ భూభాగంలో 44% ఉన్నటువంటి బలూచిస్తాన్ సపరేట్ అయిపోవడంతో పాకిస్తాన్ కూడా ఇంతే ఉంటుంది. అంటే ఈ పాకిస్తాన్ చిన్న పార్టు, ఈ ముక్క మాత్రమే ఉంటుంది. ఇది పాకిస్తాన్ ఉంటే, ఇది బలూచిస్తాన్ ఉంటే, ఇది పాకిస్తాన్ ఉంటే చిన్న ముక్క, ఈ చిన్న ముక్కలోనే పాకిస్తాన్ ఉంటుంది. ఏ దేశాన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ బెదిరించడానికి సరిపోదు, యుద్ధం చేయడానికి సరిపోదు. ఏ దేశం దగ్గరైనా సరే చేతులు చాచుకుని అడుక్కోవాల్సిన పరిస్థితే ఉంది. ఇప్పుడు అణ్వాయుధ పరిశ్రమని, అక్కడ అణ్వాయుధాల నుంచి లీక్ అవుతున్నటువంటి ఆ రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడానికే తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. మరి పాకిస్తాన్ భవిష్యత్తులో కంటికి కనిపించదు. ఎందుకు అనంటే చాలా చాలా ఓపికగా ఉన్న భారతదేశాన్ని రెచ్చగొట్టింది. ఒక ఉగ్రవాదం పేరుతో భారతదేశాన్ని పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకుంది. మామూలుగా లేదు. కొట్టిన దెబ్బకు కోలుకోవడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాల విషయం పక్కన పెడితే ఇప్పుడు అణ్వాయుధాల దగ్గర, అణ్వాయుధ పరిశ్రమ దగ్గర నుంచి లీక్ అవుతున్నటువంటి ఈ లీకేజీలని అక్కడ శుభ్రం చేయాల్సినటువంటి పరిస్థితుల్ని చూస్తే పాకిస్తాన్ ఏమైపోతుందో ప్రజలకే తెలియాలి. మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఆల్రెడీ సపరేట్ అవుతుంది. ఈరోజు సపరేట్ దేశంగా మరి ప్రకటించుకుంది. మరి కొద్ది రోజుల్లో పాకిస్తాన్ కూడా ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి డ్రాగన్ బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ బలూచిస్తాన్ సైన్యం పెరగొచ్చు పాకిస్తాన్ సైన్యం కంటే. మరి పాకిస్తాన్ కూడా మరికొద్ది రోజుల్లో బలూచిస్తాన్ కింద మనం చూడాలేమో, చూసే రోజులు వస్తాయేమో,
చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.